హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైడియల్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము వేయించిన పప్పు కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలు టమాటాలు సన్నగా తరుక్కోవాలి. బాండిల్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి వేడయ్యాక 1 గ్లాస్ కందిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇంత దోరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన కందిపప్పును పక్కకు తీసుకొని అదే బాండిల్లోకి 2 స్పూన్ల నూనె వేసి 1 స్పూన్ పోపు గింజలు, 1/2 స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడించాలి. వెంటనే 10 ఎండుమిరపకాయలు వేసి రంగు మారేలోపు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. వేగుతున్న ఉల్లిపాయల్లోకి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాక టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం వేపుకున్న కందిపప్పును ఈ తిరగమాతను ఒక కుక్కర్లోకి తీసుకొని అందులోకి కాస్తంత చింతపండు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడకపెట్టుకోవాలి. ఉడికిన పప్పును పాముకొని కొంచెం వేడినీళ్ళు కలుపుకుంటే మన పప్పు కూర రెడీ అయిపోయింది. వేయించిన పప్పు కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.